భారతీయ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఉత్తరాఖండ్ హల్ద్వాని గొడవలు మీరు వినే ఉంటారు. అక్కడ ఏంటంటే కొంతమంది మైనారిటీ మత ముస్లిమ్స్ లో వాళ్ళ ఒక మద్రసా, ఒక మసీదు అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో, అది రైల్వేస్ ప్రాపర్టీలో కట్టుకుని చాలా బట్టి ఉంటున్నారు. ఇప్పుడు అది సీఎం గారు కొత్తగా పుష్కర్ ధామి అతను నిర్మూలించడానికి ఆర్డర్స్ జారీ చేశారు. అలాగే పోలీసు వాళ్ళు వెళ్ళారు, పెద్ద ఫోర్స్తో వెళ్ళినా కూడా అల్లర్లు జరిగాయి. చాలా ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, కొంతమంది చచ్చిపోయారు. తర్వాత పోలీసులు కూడా చాలామంది గాయపడ్డారు. సో ఈ అంతా అయిన తర్వాత బుల్డోజర్ని పంపించారు. సమూలంగా మొత్తం మద్రాసాలు, మసీదులు, మిగతా ప్రాపర్టీ అంతా కూడా మొత్తం బుల్డోజర్ ద్వారా రేజ్ చేశారు. అంటే భూమి పారకి తీసేశాడు. తీసేసిన తర్వాత ఇంకో పని చేశాడు. అక్కడ అదే స్పాట్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ అంటే చౌకీ అంటారు కదా, దాన్ని నిర్మించి దాంట్లో ఇనాగ్రేషన్ ఎవరు చేశారండి? మీరు ఆశ్చర్యపోతారు. ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళు చేతులకి కట్టులు కట్టుకుని, తలకి గాయాలకి కట్టుకుని వచ్చిన ఈ గొడవల్లో దెబ్బతిన్న మహిళా పోలీసులు వాళ్ళని అదే మన పోలీస్ అవుట్ పోస్ట్లో ఇనాగ్రేషన్ వాళ్ళ చేత చేపించారు. మినిస్టర్ రాలేదు, సీఎం రాలేదు, పుష్కర్ ధామి రాలేదు. అదే చాలా బాగుంది, నవల్ ఐడియా, లైక్ ఇట్. మంచి దాంతో ఏమిటంటే ఏం సంకేతం వెళ్తుందంటే, అక్కడికి బాబు పోలీసు రాజ్యం నడుస్తుంది ఇక్కడ, అంతేగాని మీ ఇష్టారాజ్యం కాదు, మీరు మైనారిటీలు, మీరు ముస్లిమ్స్, మీరు ఏమైనా చేసుకోవచ్చు అన్న భావజాలం కొంచెం పక్కన పెట్టండి, వదిలిపెట్టండి. ఇది కాంగ్రెస్ తర్వాత మన ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ టైప్లో కాదు అని స్ట్రాంగ్ సంకేతాన్ని పంపించాడు పుష్కర్ ధామి గారు, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఇదండి. సో ఈ మెసేజ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ముస్లిమ్స్కి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఇల్లీగల్గానే చేద్దాం అనుకుంటారు. దే డోంట్ బిలీవ్ ఇన్ లీగల్ సొసైటీ అన్న దానికి వాడికి అస్సలు రెస్పెక్ట్ లేదు. లా అంటే గౌరవం లేదు. వాళ్ళ లా ఏదో శరీరం అంటాడు అంటే. సో అలాంటి అరాచకం చెల్లుతుంది, ఏదైనా చేయొచ్చు, మా ఇష్టం మేము ఉంటాము అన్న రోజులు పోయాయి. ప్రపంచం మొత్తం మేలుకుంటోంది. ఎవడు డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చాడు. అతనేమో స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్, అతను క్లియర్ కట్గా చెప్పాడు, వాళ్ళ దాంట్లో 7 లక్షల మంది రిఫ్యూజీస్, ఆల్ ఆఫ్ దమ్ ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పాడు. మీకు ఇష్టమైతే ఉండండి, మీకు షైరాలో కావాలి అని అనుకోండి, మీ దేశానికి మిమ్మల్ని సగౌరవంగా మేము దింపేస్తాం, ఏరోప్లేన్ టికెట్లన్నీ ఇచ్చి అని చెప్పాడు. ఆ విధంగా మనం కూడా ఉండాలండి. వీళ్ళు కానీ ఎక్కువ రెచ్చిపోతే వెళ్ళండి. మనం 40 ఏళ్ళు మతపరంగా విడిపోయాం, అప్పుడు మీకోసం పాకిస్తాన్ ఉంది కదా, వెళ్ళిపోండి అని మంచిగా టికెట్లు ఇచ్చి, అవసరమైతే దారి ఖర్చులు ఇచ్చి పంపించేయడం మంచిది. వీడు గ్యాంగ్కి లీడర్ ఎవరు అంటే, ఆ గ్యాంగ్ లీడరు అబ్దుల్ మలిక్. అతన్ని ఢిల్లీలో పారిపోతుండగా పట్టుకున్నారు. అతనితో పాటు ఆయన అనుచరులందరూ కూడా అదుపులో తీసుకున్నారు. దే ఆర్ అండర్ పోలీస్ కస్టడీ. మామూలు మన కోర్టు తాలూకు శిక్షా ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. పోలీసు వాళ్ళేమో కోర్టుకు చెప్తారు, కోర్టు వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు శిక్ష వేస్తారు అని అనుకుందాం. ఇదంతా ఒక ప్రస్తుతానికి సుఖాంతంలాగే కనపడుతుంది, అన్లెస్ గవర్నమెంట్లు మారి ఇంకేదైనా అయితే తప్ప. అది బేసిక్గా ముస్లిం కమ్యూనిటీ షుడ్ నో దట్ రూల్ ఆఫ్ లా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లా అబైడింగ్ సిటిజన్గా ఉంటే వాళ్ళకి మంచిది, మనకి మంచిది, అందరికీ మంచిది, మన దేశానికి మంచిది. జై శ్రీరామ్.